రమ్య గారు ఎలిమినేటెడ్. సో ఇది అందరికి తెలిసిందే. ఈరోజు ఎలిమినేట్ కాబడుతుంది. సో మనం లాస్ట్ వీక్లోనే చెప్పుకున్నాం. సో ఆమె రావడం వచ్చేసి తనూజ గారితో కొంచెం గొడవ పడటం, సో తనూజ గారు ఒక్కళ్ళనే టార్గెట్ చేయటం అనేది ఆమె చేసిన పెద్ద తప్పు. యాక్చువల్గా అందరితో మింగిల్ అయ్యి తర్వాత తన పాయింట్స్ తను చెప్పుకోవచ్చు. సో ఎవరన్నా ఒకళ్ళు నచ్చకపోతే ఇక్కడ ఈ జోనర్లో మీరు నచ్చట్లేదని చెప్పుకోవడం ఒక పద్ధతి. అంతేగాని అసలు ప్రీ ప్లాన్డ్గానో లేకపోతే రావడంతోనే తనూజ గారిని అటాక్ చేయటం, ఆ విషయం అయేషా గారు కూడా గౌరవ్ గుప్తా గారితో జరిగిన డిస్కషన్ చెప్పుకున్నారు ఇద్దరు. రమ్య చెప్తుందంట నా టార్గెట్ అంత ఫోకస్ అంత తనూజ అయ్యే అని రమ్య గారు అన్నారంట. సో దానివల్లే మనం లాస్ట్ వీక్లో కూడా అనుకున్నాం. సో ఈ విధంగా ఇంకొకటి మన కళ్యాణ్ గారిని అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పేసి పబ్లిక్ అనటం, ఏమి తనూజ గారు ఎంటర్టైన్ చేయకపోతే అతను చేతులు వేయడు అని అనడం, ఇవన్నీ ఆడియన్స్కి చిరాకెత్తేసినాయి. సో ఆమె బిహేవియర్ అంతా, సో మెయిన్గా టార్గెట్ తనూజ అనేది సో ఆమె తీసుకున్న రాంగ్ డెసిషన్. సో దానివల్ల మనం ఇంకా 1 or 2 weeks ఉంటుందేమో అనుకున్నాం, కానీ సో 1 weekతోనే ఎలిమినేటెడ్ అయిపోయింది. సో ఇట్ ఈస్ వెరీ బ్యాడ్, బట్ షీ డిజర్వ్స్. సో మనం ఏంటంటే ఏదైనా గేమ్ ఇలాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఆడే గేమ్ లైక్ బిగ్ బాస్ గేమ్లో మనం నోరు కంట్రోల్ చేసుకోవాలి. ఇలా ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఇలాగే ఎలిమినేట్ అవుతారు అని అనడానికి రమ్య గారి ఎలిమినేషను ఒక గుడ్ ఎగ్జాంపుల్ అని అనుకోవచ్చు.